नहीं है 2000 लेके क्या करता। आज हमारा पैसे 24,000 ही लेने की बात कर रहे। और दूसरी बात, नरेंद्र मोदी पाटना में गुरु गोविंद सिंह 350 साल के जश्न में दोनों की तारीफ करे, प्रोविजन के बारे में इन्हें उनकी तारीफ करे, उनकी तारीफ करे। मैं बोल रहा हूँ हैदराबाद में, तेलंगाना में, आंध्रा में इतना प्रोविजन चल रहा, रोडों पे कहीं भी देखे तो हर एक फरलान के ऊपर 4-4 छापा है और हाईवे पे भी लगा रहे। अब ये पैसे लोगों के हेल्थ खराब हो रहा। तो मैं नरेंद्र मोदी से गुजारिश करूं, दोनों आपके भजन कर रहे, उनको भी बोल के प्रोविजन बंद कर, प्रोविजन रखो यहाँ पर ताकि लोगों की जिंदगी अच्छा गुजरे। क्यों बोलते स्वच्छ भारत बोल रहे, स्वच्छ भारत में हेल्थ आल्सो भी एक इम्पोर्टेंट है। नरेंद्र मोदी जी दोनों को समझाओ, यही पैसों से सरकार चला रहे, क्या बोले तो बहुत बड़ा डेवलपमेंट करे। गरीबों का पैसा, पीने का पैसा घर बर्बाद हो रहे, मगर ये अपना सरकार चलाने के ऊपर देख रहे, लोगों के हित में काम नहीं कर रहे। मैं नरेंद्र मोदी से सिफारिश कर रहा हूँ बराबर ये प्रोविजन के ऊपर भी, यहाँ पर भी, यही नहीं पूरा देश में भी ये करना चाहिए। और दूसरी बात बराबर फिर हमारे पास 16 तारीख से ऑलरेडी में वरंगल, नलगोंडा, रंगारेड्डी गया, मेदक और संगारेड्डी में 16 तारीख से फिर मेरी कौन सा डिमोनिटाइजेशन के ऊपर नरेंद्र मोदी जी ये आज तक जवाब नहीं बोल रहे। और राहुल गांधी जो इल्जाम लगाए 40 करोड़ आप सहारे से लिए, बिरला से 25 लिए, उसका आज तक जवाब नहीं दे रहे। हमारे राहुल गांधी इसका बराबर प्रूफ करने को तैयार है। दम है तो आप सुप्रीम कोर्ट सिटिंग जज से ఎంక్వైరీ कराए। ఓకే సార్, గత 56 రోజులైనా డిమానిటైజేషన్ మీద ప్రధానమంత్రి 50 రోజుల్లో అన్ని సరిదిద్దుతాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు బ్యాంకులో డ్రా చేసే అధికారం మా డబ్బు బ్యాంకులో ఉన్నది మేము 24,000 డ్రా చేయాలన్నట్టు. గతంలో 4,000, 2,000, ఏటీఎంలో 4,500. ఇప్పటికి కూడా సర్దు మనగలే. చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళది 90% బిజినెస్ తగ్గిపోయింది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా యాసంగి పంట వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతుంటే గురు గోవింద్ సింగ్ 350 సంవత్సరాల సెలబ్రేషన్ లో నితీష్ కుమార్ దగ్గరికి వెళ్లి ఒకరినొకరు మెచ్చుకున్నారా ప్రొవిజన్ మీద. నువ్వు బాగా చేసినట్టే నువ్వు బాగా చేసావు, నువ్వు బాగా చేసినట్టే నువ్వు బాగా చేసావు. నాకు ఒక ఆలోచన వచ్చింది, అది పత్రిక ద్వారా, మీడియా ద్వారా చెప్పాలి. మన రాష్ట్రంలో ప్రొవిజన్ నీళ్ళలాగా మారిపోతుంది. ఏ షాపులలో కూడా జనం ఇవాళ అప్పుల పాలైపోతున్నారు. ఆఖరుకు హైకోర్టు ఇచ్చిన ఆర్డరు హైవేల మీద పెట్టొద్దంటే అక్కడ కూడా షాపులు పెడుతున్నారు. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నరేంద్ర మోడీజీ స్వచ్ఛ భారత్ అన్నారు. మరి స్వచ్ఛ భారత్ లో ఇది కూడా ఒక కార్యక్రమే. ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఏ షాపులు అచ్చా, ఇంకోటి ఏ పండుగకు వస్తే, ఏది మహంకాళి పండుగ వస్తే ఇంత పెరిగింది, ఇంత పర్సెంటేజ్ ఎక్కువ అమ్మినాం. ఇక దసరా వస్తే ఇది పెంచేసినాం. ఇక రేపు ఏది సంక్రాంతి వస్తే ఎంత పెరిగింది అనేది ఆయన కమిషనర్ గారు ఎప్పుడెప్పటికప్పుడు ఎంత పెరిగిందో కూడా చెప్తున్నారు. అంటే ఇది ఒక పెద్ద ఘనకార్యం లాగా. అదే ప్రజల డబ్బు పోతున్నది, కానీ ప్రభుత్వాలేమో గొప్ప చెప్తుంది. ఇంత అమ్మినాం, మేము ఇన్ని బాటిల్ అమ్మినాం, ఇన్ని కేసులు అమ్మినాం. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? కనుక ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కూడా నువ్వు అన్నావు నితీష్ కుమార్ నువ్వు బాగా పనిచేసినావు, నువ్వు ఆయనకు కితాబ్ ఇస్తే నితీష్ కుమార్ ఏమన్నాడు, గుజరాత్ లో నువ్వు బాగా చేసినావు అన్నావు. ఒకరికొకరు భజన చేసుకోవడం కాదు, అది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే మొదలు తెలంగాణ, ఆంధ్ర నుంచి. ఎందుకంటే
అందరికంటే ఎక్కువ ప్రజలు వీళ్ళే చేస్తున్నారు. మరి వీళ్ళకు కూడా చెప్పండి, అయ్యా ప్రజలు హెల్త్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? స్వచ్ఛ భారత్ లా తాగుడు కూడా వ్యసనమై హెల్త్లు చెడిపోతున్నాయి, సంసారాలు చెడిపోతున్నాయి. మరి దీన్ని కూడా ప్రొవిజన్ ఏ విధంగానైతే బీహార్లో ఇంప్లిమెంట్ చేసినట్టు ఇక్కడ కూడా చెప్పాలని చెప్తూ, మా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మాకు సాగునీరు అందించే ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోనే మా కల్వకుర్తితో ఏర్పాటైనటువంటి ప్రాజెక్ట్. అది ప్రాజెక్టు పేరులోనే మా కల్వకుర్తి నియోజకవర్గం పేరు ఉంది. మా నియోజకవర్గానికి కల్వకుర్తి, బెల్దండ, మాడుగుల, ఆమన్గల్ 4 మండలాలకు సంబంధించి 62,282 ఎకరాల ఆయకట్టు మా నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికీ మా నియోజకవర్గం పేరున్న చుక్క నీరు అందనటువంటి నియోజకవర్గం కల్వకుర్తి. సాగునీటికే కాదు, త్రాగునీటికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది మా ప్రాంతంలో ఉంది. కల్వకుర్తి పట్టణంలో అయితే 1000 ఫీట్లు బోర్ వేసినా కానీ నీళ్లు పడనటువంటి కరువు పరిస్థితి మా నియోజకవర్గంలో ఉన్నది. ఈ పరిస్థితులలో మాకు హక్కుగా ఉన్నటువంటి, మేము ఆయకట్టుదారులము, మాకు హక్కు ఉంది, హక్కుగా ఉన్నటువంటి మాకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వము డెండి రిజర్వాయర్లోకి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. నీళ్లు మళ్లిస్తున్న తరుణంలో అధికారులతో నేను మాట్లాడి, ప్రభుత్వం ఏ ఆదేశాల మేరకు, ఏ ఉత్తర్వుల మేరకు మీరు నీళ్లు డెండీకి విడుదల చేస్తుండ్రో ఆ ఉత్తర్వులను నాకు ఇవ్వమంటే, మాకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా లిఖితపూర్వకంగా ఉత్తర్వులు రాలేదు. కానీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మేము నీళ్లు విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక పత్రికల్లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ లోకి పోయిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, కమ్యూనిస్టు పార్టీలో నుంచి టీఆర్ఎస్ లోకి పోయినటువంటి రవీందర్ కుమార్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ లోకి పోయినటువంటి జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ గారు, వీళ్ళు ముగ్గురి కోరిక మేరకు మేము నీళ్లు వదులుతున్నామని ఒక ప్రముఖ పత్రికల్లో ప్రభుత్వం తరఫున సమాధానం ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, మాకు హక్కుగా ఉంది. ఈరోజు శాసనసభలో SC/ST సప్లాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అత్యంత కీలకమైన, అత్యంత ముఖ్యమైన అంశం, ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. నిన్న మన ముఖ్యమంత్రి గారు తన గొప్పతనాలు చెప్పుకోవడానికి, తన కీర్తి ప్రతిష్టలను మిగతా సభ్యులు పోగొడుతుంటే విని ఆనందించడానికి ఆయన కుటుంబం ఎప్పుడు శాసనసభలోనే కచ్చట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దళితులకు, గిరిజనులకు సంబంధించిన సప్లాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు సభ ఛాయలకు కూడా రాలేదు. అంటే ఈరోజు దళితులకు, గిరిజనులకు సంబంధించిన అత్యంత కీలకమైన, ప్రాధాన్యతతో కూడుకున్న అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ గారు కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులైన మంత్రులు ఎవరు కూడా శాసనసభలో రాకపోవడాన్ని దళితులందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. ఈనాడు దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి వైఖరి ఏ విధంగా ఉంటే హిందీ వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఈనాడు SC/ST శాఖలకు సంబంధించి మంత్రి కూడా సంబంధిత వాళ్ళు లేకుండా ఇవాళ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు SC శాఖకు సంబంధించిన మంత్రిగా కొనసాగుతున్నారు. అంటే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దళితుల సమస్యలు, గిరిజనుల సమస్యలు అంటే పట్టవు. ఈ రోజు అత్యంత ముఖ్యమైన ఈ అంశాన్ని చర్చకు తీసుకున్నప్పుడు సభలో వాళ్ళు లేకపోవడము దురదృష్టకరం. అయితే మేము స్పీకర్ గారికి గుర్తు చేసినాం, ఇంత కీలకమైన అంశాన్ని, ప్రాధాన్యతతో కూడుకున్న అంశాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని సభకు రప్పించండి అని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినాం. అయినా స్పీకర్ గారు స్పందించలేదు. అదేవిధంగా ఇందులో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన పూర్ణకు, ఆనంద్కు 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం లోపల పూర్తిగా విఫలమవుతుంది. పైగా దీని మీద చర్చ జరపడానికి అసెంబ్లీ లోపల వాళ్ళు సిద్ధంగా లేరు. ఎన్నిసార్లు దాని మీద చర్చ జరగాలని అసెంబ్లీ స్పీకర్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన అసలు మాట్లాడడం లేదు. చెరుకు రైతులకు, వరి రైతులకు, పత్తి రైతులకు, అదేవిధంగా మొక్కజొన్న రైతులకు, సోయాబీన్ రైతులకు, అనేక టమాటా రైతులకు అసలు గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ కూడా నానా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరి పండించవద్దు, మీరు మొక్కజొన్న పండించండి, సోయాబీన్ పండించండి అని చెప్పింది. మొక్కజొన్న 1800 నుంచి 2000 ఉన్నటువంటి రేటు ఈరోజు 1100కు తగ్గింది. అదేవిధంగా సోయాబీను 4000, 6000 ఉంటుండే ఎప్పుడు, కానీ ఈరోజు అది 1800కు 2000కు తగ్గిపోయింది. అదేవిధంగా పసుపు రేటు ఒకప్పుడు 15,000కు ఉంటే కూడా గిట్టుబాటు కానటువంటి పసుపు ఈ రోజు 6,000కు 5,000కు రేటు తగ్గిపోయింది. ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర లేదు. అంతేకాకుండా చెరుకు రైతులకు అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అవుతున్నాయో ఒక్కొక్కరికి ఒక రేటు ఇస్తున్నాయి. మన దగ్గరనేమో చెరుకు పండించి అగ్రిమెంట్ ఇచ్చిన రైతులకేమో 2,950 ఇస్తుంది. పక్కకు 50 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి రైలు పెట్టి తీసుకొచ్చి 4,000 రూపాయలు ఇస్తున్నాయి గణపతి ఫ్యాక్టరీ కానీ. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలం లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును మా రంగారెడ్డి జిల్లా మొత్తానికి కూడా సాగునీరు అందించడానికి, రైతాంగాన్ని కాపాడడానికి అని చెప్పి శంకర్పల్లి వరకు కూడా సొరంగ మార్గంలో పనులు జరగడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణహిత చెవెళ్లను రంగారెడ్డి జిల్లాకు రీడిజైన్ లో భాగంగా రద్దు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 5 కోట్ల రూపాయలు దాన్ని సర్వే చేయడానికి అని చెప్పి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పాలమూరు రంగారెడ్డి, ప్రాణహిత చెవెళ్ల రెండు కూడా రంగారెడ్డి జిల్లాకు అసలు సాగునీటి ప్రాజెక్టులు లేని రంగారెడ్డి జిల్లాకు ఈ 2 ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో డిజైన్ చేయబడ్డాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణహిత చెవెళ్లను రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలంగా పరిగి నియోజకవర్గం లోపల రంగారెడ్డి జిల్లాకు అత్తారం దగ్గర 15 టీఎంసీల ప్రాజెక్టు ఇస్తామన్న మాట రీడిజైన్ లో భాగంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు 2 టీఎంసీల నీళ్ల కాల్వను కూడా నార్లాపూర్ నుంచి పరిగి నియోజకవర్గం అత్తారం ప్రాజెక్టు ఇస్తామన్న మాట చెప్పడం జరిగింది. అయితే 2 టీఎంసీ నుంచి అయితే నార్లాపూర్ నుంచి పరిగి నియోజకవర్గం రావాలో దాంట్లో నుంచి ఈ మధ్య కాలంలో ఒక 0.5 టీఎంసీ కాల్వను దిండి ప్రాజెక్టుకి ఇస్తున్నారన్న మాట మా దృష్టికి వచ్చింది. చాలా మంది మేము ఇంజనీర్లతో సంప్రదిస్తే నిజంగా 1/2 టీఎంసీ ద్వారా 30 టీఎంసీలు తోడేస్తే నీళ్లు అసలు పరిగి నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లాకు ఈ అంతారం ప్రాజెక్టు నీళ్లు వచ్చేదే కష్టం అన్న మాట ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. రైతాంగం అంతా కూడా బాధల్లో ఉన్నారు. మా పరిగి నియోజకవర్గంలోనే 25 మంది రైతు సోదరులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. చెట్లకు ఉరేసుకొని కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా షాద్నగర్ పరిగి నియోజకవర్గాల మధ్యలో గొందూరు పరిగి లక్ష్మీదేవిపల్లి అని చెప్పి 2.8 టీఎంసీ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు కూడా టెండర్లు ఇవ్వలేదు. అంతారం ప్రాజెక్టు కూడా టెండర్లు ఇవ్వలేదు. అక్కడ కరిమిన దగ్గర మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి మహబూబ్నగర్ జిల్లాలో కొంత పని జరుగుతున్నది. रंगारेड्डी जिला असल पनुले प्रारंभ कालेदु। महबूबनगर डिस्ट्रिक्ट में टेंडर्स कॉल फॉर करे, अभी रंगारेड्डी डिस्ट्रिक्ट में टेंडर्स अभी तक कॉल फॉर नहीं करे। अभी अंतारम बोल के एक प्रोजेक्ट है परगी कॉन्स्टिट्यूंसी कुलकचर्ले में, वो प्रोजेक्ट 15 टीएमसी का है, 2300 करोड़ रुपए का प्रोजेक्ट है। वो परगी से साथ विकाराबाद, तांडूर, कोडंगल 4 कॉन्स्टिट्यूंसी, चेवेला 5 कॉन्स्टिट्यूंसी को भी किसान लोगों को पानी देने का प्रोजेक्ट है। तो आज तक उसका काम शुरू नहीं हुआ और 5 महीने हो गए। पूरा एस्टिमेट्स पूरा डिपार्टमेंट की तरफ से सबमिशन हो गए। 16 तारीख के दिन पहले दिन असेंबली जब शुरू हुआ, मैं जाके मुख्यमंत्री जी से केसीआर जी से बैठक करके बात करा, इसको टेंडर बुलाना, किसान लोग फांसी डाल के मर जा रहे परगी कॉन्स्टिट्यूंसी में बोल के मैं बात करा। स्मिता सबरवाल जी को मेरे सामने उन्होंने बोले फाइल मंगाओ बोल के, मगर आज तक कोई डेवलपमेंट नहीं है। आज 0 आवर में भी मैं इसका प्रस्तावन करा और अपने हरीश राव जी मिनिस्टर इरिगेशन भी उसका जो रिप्लाई है, पुरानी जो रिप्लाई है वैसी नोट कर लिए बोल के बोला, मगर कब तक टेंडर बुला रहे क्या बोल के डिटेल कुछ भी उसके बारे में बोले नहीं। तो किसानों की तरफ से मैं रंगारेड्डी डिस्ट्रिक्ट के किसानों की तरफ से रिक्वेस्ट करूँ सरकार को तुरंत जो है ना टेंडर बुला के किसान लोगों का हेल्प करने के लिए हम रिक्वेस्ट कर रहे हैं।